నాకొక గమ్యం ఉంది, నాకొక స్థానం ఉంది. నీ గురి ఏంటి? నీ పయనమేమిటి? ఏంటి నీ గురి? భూమి మీద బ్రతికినంత కాలము నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. భూమి మీద బ్రతికినంత కాలము నీ మనస్సాక్షిని కాపాడుకోవాలి. భూమి మీద బ్రతికినంత కాలము నీ ఆత్మకు కల్మషము లేకుండా నీ యొక్క ఆత్మలో దేవుని ఆరాధిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి. బ్రతికినంత కాలం అది నీ గురి. తర్వాత నేను చనిపోతే నా గురి అక్కడ నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలి అన్న గురితోనే ఈ భూమి మీద నువ్వేం చేయాలంట? నీ పందెమందు ఓపికతో, సహనముతో, ఓర్పుతో, స్థిర హృదయముతో నువ్వు పరిగెత్తినట్లయితే అక్షయమగు కిరీటము, క్షయమైపోయేది కాదంట దేవుడిచ్చేది. మనుషులిచ్చే బహుమానాలు, మనుషులిచ్చేవన్నీ కూడా ఎంతకాలము క్షయమైపోతాయి, వాటికి గ్యారంటీ లేదు. కానీ దేవుడిచ్చే కిరీటం మాత్రము యుగయుగాలు తరతరాలు తండ్రితో ఉండటానికి దేవుడు అక్షయమగు కిరీటం